జగన్ గారు నీకు ఒక విజ్ఞప్తి. సరే, నీకు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు. 170 సీట్లు పైన ఇచ్చి నీకు ఎంతో బ్రహ్మరథం పెట్టారు. దాన్ని ఇప్పుడు దాకా నువ్వు చేసిన నువ్వు తప్పు చేసినావు. ఇక నుంచైనా ఆఖరిగా ఎలక్షన్ జరగబోయే ఆఖరి సంవత్సరం కాబట్టి ఇప్పుడైనా తప్పుని తప్పు అనుకొని తెలుసుకొని, సరే నేను చేసింది తప్పు అని చెప్పేసి ఇప్పటికైనా ఏకైక అమరావతిని రాజధానికి మీకు ఇస్తున్నా. అట్నే పోలవరం పూర్తి చేస్తున్నా. అట్నే నీకు సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడైనా అమరావతిని నేను రాజధాని చేస్తాను. నేను చేసింది తప్పే, మీకు నేను ఇక్కడ 3 రాజధానులకు అంటాం తప్పే అని చెప్పేసి ఒక్క మాట దాన్ని ఉపసంహరించుకొని దాన్ని అమరావతిని రాజధాని చెప్పి దాని చుట్టూ రింగ్ రోడ్లు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని ఆ రెండింటిని పూర్తి చేస్తే ఇప్పటికైనా నీకు లాస్ట్లో అయినా మనం మంచి దక్కిద్ది. నీకు పూల వర్షం కురిపిస్తారు. సరే, గెలవటం అంటే నువ్వు గెలవు తర్వాత అది అంతా ప్రజల ఇష్టం అనుకో. చేసిన ఇక నుంచైనా నేను ఈ తప్పు చేశాను కాబట్టి నీకు ఇక్కడ అమరావతి రాజధానిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా నీకు ఏకధాటిగా అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా నీకు ప్రజలు ఓటేసి గెలిపించారు. వీళ్ళే నీకు ఓటు వేయకుండా చేయలేదు కాబట్టి ఓటేసి గెలిపించారు కాబట్టి ఇప్పటికైనా దీన్ని అమరావతి చేసేసి పోలవరం పూర్తి చేసి అమరావతి చుట్టూరు బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంది, మోడీ గారి చేతిలో ఉంది. ఈ ఒక్కసారి కనుక నువ్వు మొత్తం అమరావతి నేను రాజధాని చేస్తాను, నేను చేసిన తప్పు 3 రాజధానులని చెప్పేసి నేను తప్పు నొప్పుకుంటానని చెప్పి ఇక నుంచైనా అమరావతిని రాజధాని దాని చుట్టూ డెవలప్ చెప్తాను అని చెప్పి చేసేయి. అది ఒక అమరావతి అంటే చంద్రబాబు నాయుడు ఇష్టమే కాదు. చంద్రబాబు నాయుడు చేస్తే అమరావతి చేస్తే చంద్రబాబు నాయుడు గెలవాల్సిందిగా గెలవలేదు అట్లా ఈ విధంగా. చంద్రబాబు నాయుడుకే పేరు ఎందుకు వచ్చింది అనుకోవాలి. పేరు వచ్చే కొడుకుపోతే అమరావతి ఉన్న అసెంబ్లీ స్థానాలు ఆయనకి ఓట్లు వేసేవాళ్ళేగా, ఆయనకి వేయకుండా నీకేసారుగా. అట్లే ఉండదు. దాన్ని ఎవరైతే మంచి చేస్తారో వారికే ఓటింగ్ మళ్ళా గెలవడానికి అవసరం. అది నువ్వు చేసిన పొరపాటు. అది ఒక్కడ అమరావతి రాజధాని గురించి పోలవరం పూర్తి చేసి బ్రహ్మాండంగా దాని చుట్టూ అమరావతి చుట్టూ కనుక 4 రింగ్ రోడ్లు వేసి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, మోడీ గారి చేతిలో ఉంది. బ్రహ్మాండంగా చేసినట్టయితే నీకు అసలు ఎంత మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ పోలవర్షం కురిపించేవాళ్ళే. మళ్ళీ బ్రహ్మాండంగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవాడి. కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వే పోగొట్టుకున్నావు. సరే, ఇప్పుడైనా సరే నువ్వు గెలిస్తే గెలవచ్చు, ఓడిపోవచ్చు. నువ్వు ఒక్కసారి నేను గెలిచినా గెలకపోయినా మీరు నాకు ఓట్లు వేసిన అయిపోయినా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అని క్షమించమని చెప్పేసి అమరావతి రైతులకి ఒక మాట అని నేను అమరావతిని రాజధాని చేస్తానని చెప్పేసి ఇక నుంచి దీన్ని మించి అభివృద్ధి చెందాలి మనం కూడా, మీరు కూడా రాష్ట్రంలో అంత ప్రజానిక సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నేను కోరుచున్నానని చెప్పేసి మీరు ఒక మాట అంటే మీకు ఇప్పటికైనా ఇక రాబోయే రోజుల్లో సరే వచ్చే ఎలక్షన్ గెలవచ్చు తర్వాత అయినా మీకు ఒక మంచి దక్కిద్ది. సరే, తర్వాత జగన్ గారు సరే లాస్ట్ మూమెంట్లో అయినా ఆయన మనసు మార్చుకొని మనకు అమరావతి రాజధాని చేసాడని చెప్పేసి ఆ మాట మీకు మాట దక్కిద్ది, మీరు ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడైనా మీరు అమరావతి రైతులను కూర్చోబెట్టి నేనేదో పొరపాటు చేశాను, చంద్రబాబు నాయుడుకి ఏదో పేరు వచ్చింది అని చెప్పేసి నేను దాన్ని వెనక్కి తీసుకున్నాను కాబట్టి దాన్ని ఇప్పుడైనా మీకు అమరావతికి అప్పు చెబుతానని చెప్పేసి ఇక నుంచైనా అమరావతి చుట్టూరు కూడా బ్రహ్మాండంగా నేను మోడీ గారిని ఒప్పించి దాని చుట్టూరు కూడా రోడ్లు వేయించి అమరావతిని డబ్బులు వచ్చి ఒక్క మాట అంటే ఇప్పుడైనా మీకు రాబోయే రోజుల్లో మీకు మంచి పేరు ఉంటుంది. ఒకళ్ళు మీరు అట్లా విధంగా చేయలేదు అనుకోండి, తర్వాత వచ్చి ముఖ్యమంత్రిని అమరావతి చేస్తారు. అప్పుడు మీకు ఉపయోగం ఏముంది? తర్వాత చేస్తారుగా. మీరు దాన్ని మాట దక్కించుకోపోవటమేగా. కాబట్టి ఇక నుంచైనా మీరు దాన్ని చేస్తారని నేను ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.